హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వాలంటీర్ పోస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు డిగ్రీ విద్యార్హత అనేది ఉండింది కదా. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకి డిగ్రీ విద్యార్హతనే కాకుండా ఇంటర్మీడియట్ ఉన్నా సరే ఈ వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజే మనకు ఆఖరి తేదీ. బట్ ఏంటంటే ఈ యొక్క ముఖ్యమైన అప్డేట్ వల్ల కొన్ని లక్షలాది మంది అభ్యర్థులకి కూడా మళ్ళీ ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు కూడా ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఈ వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. అందువల్ల మేబీ మ్యాక్సిమం మనకు ఈ యొక్క దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీలైనంత వరకు కూడా మీరు త్వరగా ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ని లింక్ అనేది చేసుకోండి. అలా చేస్తేనే మనకు ఓటీపీస్ అనేది వస్తూ ఉంటాయి. సో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అనేది కాకపోవడం వల్ల. సో ఓటీపీస్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో వీలైనంత త్వరగా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోండి. మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే గ్రామ సచివాలయంలో ఏవైతే 10 ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెల 15వ తారీఖున రాబోతుంది. ఓకే, 15వ తారీఖున మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకు సెప్టెంబర్లో నియామకాలు అయితే జరగబోతున్నట్టు కూడా అప్డేట్ అయితే ఉంది. అభ్యర్థులకి చాలా మంచి వార్త. దాదాపుగా మనకు 98,000 పైచిలకు పోస్టులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి భర్తీ అయితే అవ్వబోతున్నాయి. సో వీటికి సంబంధించిన వాటికి కూడా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటా. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.